అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్నాక్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. బ్రెడ్తో పకోడీ ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు అడిగినప్పుడు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. వీటిని హెడ్జెస్ కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు. వీటి హెడ్జెస్ని కట్ చేసుకొని వీటన్నింటినీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు తీసుకొని వీటన్నింటినీ సన్నగా కట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి తక్కువ అనిపిస్తే మిక్స్ చేశాక వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నింటినీ పర్ఫెక్ట్గా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తూ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ తొందరగా సాఫ్ట్గా అవుతుంది, అందుకని వాటర్ని చూసి కలుపుకోవాలి. చూడండి మనకైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి మొత్తం. ఇక్కడ మనం టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కడాయి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. అంతే అండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవడమే. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీ అయితే కాల్చుకోవాలి. పకోడీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్ తిననప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుంటూ కాల్చుకోవడమే. ఒక సైడ్ కాలాక ఇంకొక సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవడమే. ఇలా 2 వైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి పకోడీ చాలా యమ్మీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఇక్కడ పకోడీ అయితే ఈ కలర్లోకి వచ్చాక తీసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకుంటున్నాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవడమే. అంతే అండి, మనకి యమ్మీ అండ్ టేస్టీ బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్తో ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా వేగాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని టమాటో కచప్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.